సో లాస్ట్ క్లాస్ ఎక్కడ వరకు చెప్పాము మనం? బీపీ కదా, బీపీ అంటే తెలుసు కదా, బిజినెస్ పార్ట్నర్ అంటారు బీపీ. బీపీ వరకు కంప్లీట్ చేశాం కదా. ఓకే, వెండర్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, క్రియేట్ బీపీ 2 వెండర్స్ క్రియేట్ చేసాం అంతే కదా. రైట్, ఫైన్. జిఎల్ అకౌంట్స్ కూడా చేసామా? వెండర్స్ క్రియేట్ చేసాం కదా. 1 minute. వందన టైప్ చేయి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB60 ట్రాన్సాక్షన్ కోడ్ నోట్ చేయి. వందన అనిపిస్తుందా వాయిస్ నాది? yes sir అనిపిస్తుంది. వందన, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB60. ఓకే, FB60. వెండర్ పేమెంట్ చేస్తే ఎంట్రీ ఫస్ట్ వెండర్కి ఏం చేస్తాము, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్, కమిషన్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కమిషన్ పే చేస్తాం మనకు. ఎగ్జాంపుల్, వెండర్కి కమిషన్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్స్. కమిషన్ ఫీజ్ FEE ఫీ.
ఐఎమ్ సారీ, కమిషన్ కాదు, కాంట్రాక్ట్ ఫీజ్ అనుకుందాం. కాంట్రాక్ట్ ఫీజ్ పైన ఉంది, కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు అమర్ అని ఉంది చూడ, తీసి కాపీ పేస్ట్ చేసి. ఓకే, ఫైన్. అమౌంట్ 1 lakh. సో 1 lakh. వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేస్తాం? 80 కోడ్లో చేస్తాము, FB60లో చేస్తాం. ఎగ్జాంపుల్, కమిషన్ ఫీజ్ అకౌంట్, కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు అమర్ ఆర్ ఎనీ వెండర్ అవ్వచ్చు. సో ఇదేంటి? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత క్లియర్ చేస్తాం. వెండర్ పేమెంట్ నోట్ చేసుకో. నెక్స్ట్ ఏంటి? వెండర్ పేమెంట్. వెండర్ పేమెంట్ F-53. F-53. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అనేది FB60లో చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనేది F-53లో చేస్తాం. ఎలా చేస్తాము? ఎగ్జాంపుల్, అమర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. అమర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, సో ఇదన్నమాట మనం అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ ఫస్ట్ వెండర్ ఈ 2 ట్రాన్సాక్షన్స్ చేయాలి SAPలో. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం ఆల్రెడీ. ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. FB60 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SAP ఓపెన్ చేయి. SAP ఓపెన్ చేయమన్నా. స్కైప్ మినిమైజ్ చేయి, SAP ఓపెన్ చేయి. వందన ఏమైంది? నెట్వర్క్ ఏంటి ప్రాబ్లమా ఏంటి? మినిమైజ్ చేయలేకపోతున్నావా? ఏంటి? ఓపెన్ చేయి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. సో
మనం మామూలుగా FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, FB60కి వచ్చాం. పాత్ ద్వారా వెళ్దామా? పాత్ ద్వారా వెళ్ళి వందన SPRO పాత్ ఉపయోగించవచ్చు, టీ కోడ్ కూడా వాడచ్చు. SPRO ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేయాలి అంతే. ఇక్కడ కరెక్టే వచ్చారు మీరు, వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్. మనం అకౌంట్ పేయబుల్ చేస్తున్నాం అనమాట. అకౌంట్ పేయబుల్ లోకి వెళ్ళాలి. డాక్యుమెంట్ ఎంట్రీ FB60 ఎగ్జిక్యూట్ చేయి. ఇలా కూడా చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేయి. ఫస్ట్ మన కంపెనీ కూడా మందా కాదా చెక్ చేసుకోవాలి. కిందికి రా చెక్ చేయి, క్లిక్ చేయి. అక్కడ వెయిట్ పైన ఒక ఆప్షన్ చూడు, క్లిక్ చేయి. కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. పైన డ్రాప్ డౌన్ కంటిన్యూ చేసి పైన వెండార్ ఉన్నట్టు చూసా, వెండార్ దగ్గర డ్రాప్ డౌన్ చేయి. మనం క్రియేట్ చేసిన వెండార్ కనిపిస్తారు మనకి. కంటిన్యూ చేయి. ఇలా కాదు, క్లోజ్ చేసి చెప్తాను. ఇలా చేస్తే మనకి చాలా వెండార్స్ వస్తారు. ఇలా కాదు, క్లోజ్ చేసి చెప్తాను. అగైన్ డ్రాప్ డౌన్ చేయి. వెయిట్ ఇక్కడ రైట్ పైన చూడు, పైన సప్లయర్ బై కంట్రీ అన్నాడు, రీజన్ అండ్ కంపెనీ కోడ్ సెకండ్ దానిపైన క్లిక్ చేయి. ఇక్కడ నీ కంపెనీ కోడ్ చూసావా, లాస్ట్ నుండి సెకండ్ వన్. మీ కంపెనీ కోడ్ ఉంటే నీ వెండార్స్ మాత్రమే కనిపిస్తారు. ఇంతకు ముందు డ్రాప్ డౌన్ చేసాం. అలా చేస్తే ఏమవుతుందంటే సర్వర్లో ఉన్న వెండార్స్ అన్నీ వస్తాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు. సప్లయర్ బై కంట్రీ, రీజన్ అండ్ కంపెనీ కోడ్ ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన వెండార్స్ మాత్రమే కనిపిస్తారు. కంటిన్యూ చేయి. వెండార్స్ అంటే ఎవరు? BP అంటారు. సో ఫస్ట్ చూడండి, ఈ రెండు మనం క్రియేట్ చేసాం. నంబర్స్ చెక్ చేసుకో, సప్లయర్ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడు. 5039, 5038 ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ అమర్, సెకండ్ వన్ తీసుకో. అమర్ మనం బీపీలో క్రియేట్ చేసాం. డబుల్ క్లిక్ చేయి. అమౌంట్ ఎంత? 1 lakh అనుకున్నాం. 1 lakh. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇచ్చేసావు కదా. అమౌంట్ అక్కడ కాదు, కిందికి రా. అమౌంట్ పైన ఉంది చూడు, పైన ఉంది. అమౌంట్ ఎక్కడుంది? బ్లూ లైన్ లో ఉంది చూడు, కింద. KR అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్. ఇంతకుముందు SA డాక్యుమెంట్ వచ్చింది, GL పోస్ట్ చేసాం. SA ఉంది, ఇక్కడ ఏముంది? KR ఉంది. KR అంటే మీనింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. ఓకే ఫైన్, వెండర్ తీసుకున్నాము, అమౌంట్ ఇచ్చాం. నెక్స్ట్ కిందకి రా, GL అకౌంట్ డౌన్ వచ్చి పైన కనిపించేదంతా హెడర్ లెవెల్. పైన బాక్స్ లో ఉంది కదా హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా అంటే whatever data we are maintain on the header level document, that is called header level data. కింద కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? పైన వెండర్ తీసుకున్నాం, కింద ఏమి ఇవ్వాలి? కింద కాంట్రాక్ట్ ఫీజు డ్రాప్ డౌన్ చేయి. ఇక్కడ FS డబుల్ మన కంపెనీ కోడ్ ఉంది, కంటిన్యూ చేయి. మనం GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం కదా, కాంట్రాక్ట్ ఫీజు ఎక్కడ చూడు, లాస్ట్ లో ఉంది, లాస్ట్ వన్. కాంట్రాక్ట్ ఫీజు తీసుకో. కాంట్రాక్ట్ ఫీజు డెబిట్ అవుతుంది చూడు. కాంట్రాక్ట్ ఫీజు డెబిట్ అవుతుంది. కాంట్రాక్ట్ ఫీజు అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. అమౌంట్ ఇవి రైట్ సైడ్, డెబిట్ తర్వాత రైట్ సైడ్. రైట్ సైడ్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్ రైట్ సైడ్ ఉంటుంది చూడు. ఓకే, బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ ఇవ్వాలి.
ఎంటర్ చేయి, సిమ్యులేట్ చేయి, సిమ్యులేట్ టాప్ లో ఉంది చూడు ఆప్షన్. ఇక్కడ చూడు కాంట్రాక్ట్ ఫీజు 40 డెబిట్ అవుతుంది టు వెండర్ 31. పైన ఎక్కడ చూడు పోస్టింగ్ ఈ చూడు, అక్కడ కాదు ఉందన్నా, క్రిందికి రా. ఓకే చూడు కింద ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది. 40 అంటే డెబిట్ చూడు, 40 అంటే డెబిట్. ఎస్ఐపిలో మామూలుగా టాలీలో ఉన్నట్లు కాదు, ఎస్ఐపిలో ఎలా ఉంటుందంటే 40 అంటే డెబిట్, 31 అంటే క్రెడిట్. ఇది కేఆర్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఏంటి పైన చూడు, కేఆర్ డాక్యుమెంట్ టాప్ లో ఉంది, కేఆర్ డాక్యుమెంట్. ఎస్ఐ డాక్యుమెంట్లు ఎలా ఉంది, ఇంతకుముందు మనం జిఎల్ పోస్ట్ చేసాం, 40 డెబిట్ 50 క్రెడిట్. 40 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది ఎస్ఏ డాక్యుమెంట్ లో. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఇదేంటి కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండార్ పేమెంట్, గుర్తుపెట్టుకోండి. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి, వెండార్ ఇన్వాయిస్. ఐఎమ్ సారీ, వెండార్ ఇన్వాయిస్. కేఆర్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్. 40 డెబిట్ అవుతుంది. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ అటాచ్ టు వెండార్, వెండార్ 31 క్రెడిట్, 40 డెబిట్. ఫిజికల్ ఇయర్ మనం ఏ పీరియడ్ లో ఉన్నాము, 5th పీరియడ్ లో ఉన్నాం. 5th పీరియడ్ లో ఉన్నాం. పీరియడ్ ఏ పీరియడ్ లో ఉన్నాం, యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ 5th పీరియడ్ లో ఉన్నాం. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 8th పీరియడ్ లో ఉన్నాం. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది, మార్చ్ కి ఎండ్ అవుతుంది. సేవ్ చేయి. డాక్యుమెంట్ 6001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తాం. ఏం చేస్తాం ఇక్కడ, వెండార్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాము. ఓకే సరే వెళ్ళు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, చూసావు, ఈ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. ఓకే, దీన్ని వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఇలా థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. ఎనీవే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కదా, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైప్ చేసుకో. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N అకౌంటింగ్ ఎంట్రీ కింద టైప్ చేయి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. FBL1N will FBL1N kill. ఇక్కడ చూడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. మనం ఎంట్రీ పోస్ట్ చేసాం, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు సప్లయర్ అకౌంట్. సప్లయర్ అంటే ఎవరు, వెండర్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకో, నీ వెండర్ తీసుకో. అమర్ కదా, మనం క్రియేట్ చేసిన వెండర్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ. డ్రాప్ డౌన్ చేయి, అదిగో AMAR సెకండ్ వన్ తీసుకో, కంటిన్యూ చేయి, ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ చూసావా, క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్. చూసావా, ఇది వెండర్. ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే ఏంటి, పెండింగ్ ఉంది అనమాట. వెండర్ ఇన్వాయిస్ అనేది పెండింగ్ ఉంది. టోటల్ వాల్యూ ఎంత పెండింగ్ ఉంది, బెల్ సింబల్ అని చూసావా, డ్యూ అంటారు. బెల్ ఉంది చూడు ఎక్కడ, డ్యూ, అదిగో డ్యూ, బెల్ సింబల్ ఉంది చూసావా, అదిగో బెల్ సింబల్. బెల్ సింబల్ మీద కర్సర్ ఉంచు, చూసావా, డ్యూ అంటే 1 lakh రూపీస్ అనేది వెండర్ పేమెంట్ చేయాలి. జస్ట్ వెండర్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేస్తాం. FBL1N లో వెండర్ ఇన్వాయిస్ ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెండర్ పేమెంట్, ఇది ఇలాగే ఉంచు, ఇది ఇలాగే ఉంచు. వెండర్ పేమెంట్, వెండర్ పేమెంట్, వెండర్ పేమెంట్ నోట్ చేసుకో. వెండర్ పేమెంట్
వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ పైన ఇచ్చావు కదా ఆల్రెడీ, మనం టైప్ చేసాం కదా, మర్చిపోయింది పైన ఉంది కదా, పైన ఉంది ఆల్రెడీ. వెండర్ పేమెంట్ ఆల్రెడీ టైప్ చేసాం పైన చూడు. FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం పైన. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, F-53లో వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. లైన్ ఐటమ్ పైన యాడ్ చేయి. FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. F-53లో వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. పైన అంటే ఆ ఎంట్రీ తర్వాత యాడ్ చేయాలి. పైన అంటే ఇంకా పైన ఒక లైన్, ఒక ఇన్సర్ట్ చేస్తావా, లైన్ ఒకటి ఇన్సర్ట్ చేస్తావా, ఫస్ట్ సేవ్ చేయి. ఓకే ఫైన్, అక్కడ యాడ్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. F-53 అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అమర్ అకౌంట్ ఎటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ వెండర్ అకౌంట్ ఎటా టు క్యాష్ ఆర్ బ్యాంక్, ఏదైనా అవ్వచ్చు. వెళ్ళు, పేమెంట్ క్లియర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడు వందన, వెళ్ళి వందన న్యూ సెషన్ ఇలాగే ఉంచు. న్యూ సెషన్ తీసుకో, న్యూ సెషన్ తీసుకో. F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. అక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ చూసావా రైట్ సైడ్ KZ కనిపిస్తుంది. KR అంటే ఏంటి, వెండర్ ఇన్వాయిస్. KZ అంటే వెండర్ పేమెంట్. ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను మీకు. KR అంటే వెండర్ ఇన్వాయిస్, KZ అంటే వెండర్ పేమెంట్. వెండర్కి ఏం చేయాలి మనం, 1 lakh అమౌంట్ పే చేయాలి. రెడ్ బల్బ్ ఉంది చూసాం కదా, అది క్లియర్ చేయాలి. అకౌంట్ కింద అకౌంట్ దగ్గరికి వెళ్ళి, అకౌంట్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ డౌన్ చేయి. డ్రాప్ డౌన్ చేయి. డ్రాప్ డౌన్ చేస్తావు కదా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకో. వెండర్కి ఎలా చేస్తాం పేమెంట్, బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకో. ఎనీ బ్యాంక్ అకౌంట్, HDFC బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ లేదా మన దగ్గర, అప్పుడు క్యాష్ అకౌంట్ తీసుకో. క్యాష్ అయినా ఇవ్వచ్చు, క్యాష్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వు. తర్వాత అమౌంట్ ఎంత పే చేయాలి వెండర్కి మనం, 1 lakh పే చేయాలి. అమౌంట్ 1 lakh. క్రిందికి రా, అకౌంట్ దగ్గరికి వెళ్ళి, అకౌంట్ ఎక్కడ ఉంది అది తీసుకు, డ్రాప్ డౌన్ చేయి. అకౌంట్ అంటే ఏ వెండర్ పే చేయాలి, AMAR అమర్కి పే చేయాలి. ఇవ్వు. ఓకే, టాప్ లో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఉంది చూడు, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయి. వెయిట్, బిజినెస్ ఏరియా ఇవ్వలేదంట, బిజినెస్ ఏరియా ఇవ్వు. రైట్ సైడ్ బిజినెస్ ఏరియా ఉంది చూడు, an entry is required in business area field. ఇవ్వు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయి. చూసావా స్టాండర్డ్, అక్కడేమో స్టాండర్డ్ ఇన్వాయిస్ అనేది 1 lakh పిక్ అయింది. మనం ఎంట్రీ పోస్ట్ చేసాం, ఇంతకుముందు నంబర్ కూడా పిక్ అయింది 6001 ఆ ఇన్వాయిస్ నంబర్. KR డాక్యుమెంట్ ఏ రోజు పోస్ట్ చేసాం, బిజినెస్ ఏరియా, టోటల్ వాల్యూ 1 lakh. టాప్ లో చూడు స్టాండర్డ్ అని చూసావు, STAND ఉంది చూడు. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తాం, దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. కంప్లీట్ డౌన్కి వచ్చే రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ చూడు, అమౌంట్ ఎంటర్డ్. అమౌంట్ ఎంత ఎంటర్ చేసాం ఇక్కడ, 1 lakh. అసైన్డ్ అమౌంట్ 1 lakh, నాట్ అసైన్డ్ 00 ఉండాలి. 00 ఉంటేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గో టు డాక్యుమెంట్, టాప్ లోకి వెళ్ళి డాక్యుమెంట్ లోకి వెళ్ళు. ఇది స్టాండర్డ్ క్లియరింగ్, టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్ లోకి వెళ్ళు, సిమ్యులేట్. ఇక్కడ చూడు ఏముంది, ఇక్కడ చూడు డాక్యుమెంట్ టైప్ KZ వెండర్ పేమెంట్. ఫస్ట్ చూడు వందన, KZ వెండర్ పేమెంట్. తర్వాత ఇక్కడ చూడు 25 డెబిట్ అవుతుంది, కింద చూడు AMR డెబిట్, 250 క్రెడిట్ క్యాష్ అకౌంట్. SAPలు ఇలాగే ఉంటుంది, పైన కింద
కింద పైన ఉందనుకోకు, ఇలాగే ఉంటుంది ఎస్ఐపిలో. 25 డెబిట్ ఏఎంఆర్ అకౌంట్ డేటా టు వెండార్, ఏఎంఆర్ అకౌంట్ డేటా టు క్యాష్ పే చేస్తున్నాం. 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది, 25 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఎస్ఐపిలో ఇలాగే ఉంటుంది ఎంట్రీస్. 50 అంటే క్రెడిట్ క్యాష్ పే చేస్తున్నాం, 25 అంటే డెబిట్ ఏఎంఆర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 1 lakh. సేవ్ చేయి, సేవ్. చూసావా, డాక్యుమెంట్ 8001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ మనం పోస్ట్ అయిపోయింది. FBL1 అనే సెషన్కి వెళ్ళు. ఆ సెషన్ ఓపెన్ లో ఉంది ఆల్రెడీ. వెళ్ళు, లిస్ట్ లోకి వెళ్ళి టాప్ లో లిస్ట్ ఉంది, రీఫ్రెష్ చేయి. నో ఐటమ్ సెలెక్ట్, ఏమీ లేవన్నమాట. కంటిన్యూ చేయి, అంటే క్లియర్ అయింది. ఇక్కడ క్లియర్డ్ ఐటమ్ తీసుకో, క్లియర్డ్ ఐటమ్స్ సెకండ్ వన్ కిందకి రా. క్లియర్డ్ ఐటమ్స్ తీసుకో, ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్. చూసావా, 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. గ్రీన్ బల్బ్ ఉంది ఇక్కడ, గ్రీన్ బల్బ్. 1 lakh ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేసాం ఫస్ట్ మనము చూడు. 6001 అనేది 6001 నెంబర్ చూపించు. ఇది ఎస్ఏ డాక్యుమెంట్, ఇది ఏ డాక్యుమెంట్? కేఆర్ డాక్యుమెంట్. తర్వాత ఏం చేసాము, పేమెంట్ చేసాము. KZ 8001 డాక్యుమెంట్ నెంబర్ ఉంది చూడు, 8001. ఇది క్లియర్ చేసాం. లాస్ట్ లో వాల్యూ 00 ఉంది చూసావా అమౌంట్ దగ్గర, అంటే క్లియర్ అయిపోయింది. స్టేటస్ గ్రీన్ బల్బ్ అంటే ఇన్వాయిస్ అనేది క్లియర్ అయింది, స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. ఇట్లా థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేస్తారు, లాక్స్ లో ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అంతా చేసేస్తాం. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు అనమాట. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. నెక్స్ట్ 1 more ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఇలాగే ఇంకోటి చేద్దాం. FB60కి వెళ్ళి పార్షియల్ కూడా చూద్దాం. అవసరం లేదు, స్టాండర్డ్ అర్థమైంది కదా. సరే ఇంకోటి చేద్దాం. స్టాండర్డ్ తర్వాత పార్షియల్ తర్వాత చెప్తాం, నీకు అర్థమవుతుంది. సో FB60లో మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, అలాగే క్లియర్ చేసాము. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూ క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. నెక్స్ట్ 1 more పాయింట్ యాడ్ చేసుకో. ఎక్సెల్లోకి వెళ్ళి సో ఇక్కడ నోట్ చేసుకో. వెండార్ క్రెడిట్ మెమో క్రెడిట్ మెమో పోస్టింగ్ అన్నమాట. వెండార్ క్రెడిట్ మెమో పోస్టింగ్. ఇది అవసరం లేదు, బట్ ట్రై చేద్దాం. వెండార్ క్రెడిట్ మెమో FB65 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ అమర్ అకౌంట్ డేటా టు డైరెక్ట్ పోస్టింగ్ అనమాట. ఇది డైరెక్ట్ గా. ఓకే, ఎగ్జాంపుల్ అమర్ అకౌంట్ డేటా టు, లేదంటే వెండార్ అకౌంట్ డేటా టు కాంట్రాక్ట్ ఫీజ్ టైప్ చేయి. అమర్ అకౌంట్ డేటా టు కాంట్రాక్ట్ ఫీజ్. క్రెడిట్ మెమో అంటారు, వెండార్ క్రెడిట్ మెమో పోస్ట్ చేస్తున్నాం. మామూలుగా ఏమంటారంటే దీన్ని జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం డెబిట్ మెమో ఆర్ డెబిట్ నోట్ అంటారు. కానీ SAP టెర్మినాలజీలో దీన్ని క్రెడిట్ మెమో అంటారు. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తారు, వీళ్ళని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. కాబట్టి దీన్ని క్రెడిట్ మెమో అంటారు. మామూలుగా జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం డెబిట్ మెమో ఆర్ డెబిట్ నోట్ అంటారు. కానీ SAP టెర్మినాలజీ ప్రకారం దీన్ని క్రెడిట్ మెమో అంటారు. F-65కి వచ్చాం.
వెళ్ళండి F-65కి వెళ్ళండి. వెయిట్ ఇలా కాదు, యాక్చువల్గా మనం ఇలా కాదు చేయాల్సింది. ఇది మామూలుగా ఇందాక చేసాం కదా, దాని నుంచి చేస్తాం. ఇది అవసరం లేదులే. 1 minute. క్రెడిట్ మెమో అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఓ పని చేద్దాం. వెళ్ళి FB60కి వెళ్ళి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత అప్పుడు చేద్దాం. FB60కి వెళ్ళి స్టాండర్డ్ కదా, పార్షల్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ FB60కి వెళ్ళు. తీసుకో, వెండార్ తీసుకో. అమరా వెండార్ తీసుకో. 1 lakh అమౌంట్. ఎందుకురా కాంట్రాక్ట్ ఫీజు తీసుకో. ఓకే, కాంట్రాక్ట్ ఫీజ్. రా మెటీరియల్ కూడా యాక్చువల్గా వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం కాబట్టి రా మెటీరియల్ కూడా తీసుకోవచ్చు అండి. జస్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ అమౌంట్ 1 lakh ఇచ్చావు కదా. రైట్ సైడ్ కాస్ట్ సెంటర్ బిజినెస్ ఏరియా తీసుకో. కాస్ట్ సెంటర్ అండ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్. ఎంటర్ చేసి సిమ్యులేట్ చేయమన్నా. కాస్ట్ సెంటర్ ఇవ్వలేదు. ఎంటర్. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు ఎంటర్. ఓకే, సేవ్ చేయండి. Document was posted. Completed. Okay, na? Fine. Next. So FBL1N will vendor line item display. Execute చేయి. 1 lakh ఉంది కదా, 1 lakh చేసేసాం ఇంతకు ముందు. స్టాండర్డ్ ఎగ్జిక్యూట్ చేయి. 1 lakh టోటల్ వాల్యూ చేస్తే ఏంటి స్టాండర్డ్. 1 lakh చేయట్లేదు, ఇప్పుడు నేను 75,000 పోస్ట్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. న్యూ సెషన్ తీసుకో. వెండర్ ఇన్వాయిస్ 1 lakh ఉంది, పేమెంట్ చేస్తున్నాను. F-53 న్యూ సెషన్ తీసుకో. 1 lakh ఉంది కానీ 1 lakh పే చేయట్లేదు, నేను 75,000 పే చేస్తున్నాను. డాక్యుమెంట్ డీటెయిల్. అమౌంట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. అమౌంట్ ఎంత? 75,000. 75,000.
75,000. ఓకే, కిందికి రా. వెండర్ తీసుకో. ఏ వెండర్ పే చేస్తున్నామో ఆ వెండర్ తీసుకోవాలి. వెండర్ తీసుకోండి. అమర్ 75,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. ప్రాసెస్ బిజినెస్ ఏరియా తీసుకోవద్దు. బిజినెస్ ఏరియా ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏదైనా టెస్ట్ అనేవి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడు. వందన లాస్ట్ లో 25,000 అడిషనల్ గా చూసావు, నాట్ అసైన్డ్. సో ఎందువల్ల ఇంకా మనం 1 lakh పే చేయాలి వెండర్ కి, కానీ 75,000 పే చేస్తున్నాం. టోటల్ అమౌంట్ పే చేస్తే స్టాండర్డ్, టోటల్ కాదు, పార్షియల్ తీసుకోవాలి. పైన పార్షియల్ పేమెంట్ ఉంది చూడు, స్టాండర్డ్ కి లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పైన పైన పార్షియల్ తీసుకో. పార్షియల్ తీసుకో. తీసుకున్నావు కదా. ఆ 1 lakh కొంచెం చూసే రెడ్ కలర్ లో ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయి. నాట్ అసైన్ 00 అయిపోయింది. అప్పుడు నాట్ అసైన్ కింద అది 1 lakh లో 75,000 పే చేస్తున్నాం. ఇది పార్షియల్ అంటారు. టోటల్ ఇన్వాయిస్ లో కొంత వాల్యూని పే చేస్తాం, దీన్ని పార్షియల్ పేమెంట్ అంటారు. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. మ్యాక్సిమైజ్ చేయి ఫస్ట్ మ్యాక్సిమైజ్ చేయి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసావా? సేవ్ చేయి. ఓకే, ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 25,000 ఉంది. వెళ్ళు ఆ సెషన్ ఓపెన్ చేయి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. Hmm. 1 lakh ఉంది, 25,000 కనిపించాలి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయి. లిస్ట్ టాప్ లో లిస్ట్ ఉంది చూడు, రీఫ్రెష్. చూసావా? 25,000 మాత్రమే పెండింగ్ ఉంది. 25,000. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇటువంటిప్పుడు ఏం చేస్తారు? మనం క్రెడిట్ మెమోని రేట్ చేయొచ్చు. క్రెడిట్ మెమో FB65 వెళ్ళు. నీవు ఈ సెషన్ ఇలా ఉంచు. అయ్యో సరే, వెళ్ళు FB65 వెళ్ళు. వెండర్ తీసుకో. అకౌంట్ దగ్గరికి వెళ్ళు. అమౌంట్ దగ్గర ఆగు. 25,000. ఇచ్చావా? క్రిందికి రా. క్రింద ఇప్పుడు ఏం తీసుకోవాలి? కాంట్రాక్ట్ ఫీజ్. అమౌంట్ 25,000. టెక్స్ట్ బిజినెస్, అవన్నీ బిజినెస్ ఏరియా టెక్స్ట్ అవన్నీ కాస్ట్ సెంటర్. సిమ్యులేట్ చేసి 21 and 50.
ఓకే, సేవ్ చేయి. ఓకే, 7,000 was posted. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళు. FBL1N vendor reports FBL1N vendor line item display. vendor తీసుకో. all items select చేయి. all items last on చూడు. ఎగ్జిక్యూట్ చేయి. చూసావా, క్లియర్ అయిపోయింది. చూసావా, 00 వచ్చేసింది. చూసావా, ఓకేనా? ఇట్లా అనమాట. 00. ఓకే, 1 minute. జీరో వచ్చేస్తుంది. ఫైన్. అవి అట్లా ఉంచు, తర్వాత ఇంకోటి చెప్తాం. వన్ మినిట్ వందనా? పాయింట్ ఎక్సెల్లోకి వెళ్ళు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ సింగిల్ స్క్రీన్ లో చేసాం మనం. FB53 సింగిల్ స్క్రీన్ పైన యాడ్ చేసుకో. బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్ అని పెట్టు. F-53 సింగిల్ స్క్రీన్ పెట్టు. అక్కడ రెడ్ లో ఉంది కదా, అది మొత్తం క్లియర్ అయితే తప్ప రాదు. అందువల్ల సింగిల్ స్క్రీన్ అనమాట. వెండర్ ఇన్వాయిస్ వందన సింగిల్ స్క్రీన్ ఇక్కడ కాదు, పైన. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 దగ్గర సింగిల్ స్క్రీన్. FB60 ఇది కాదు, పైన సింగిల్ స్క్రీన్. ఇంకా పైకి వెళ్ళు. వెండర్ FB60 దగ్గర సింగిల్ స్క్రీన్ అనమాట మనం చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్. ఇప్పుడు డబుల్ స్క్రీన్. ఇప్పుడు యాక్చువల్గా సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, డబుల్ స్క్రీన్ లో చేస్తున్నాం. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్. F-43 అకౌంటింగ్ ఎంట్రీ నోట్ చేసుకోండి. వెండర్ ఇన్వాయిస్ కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు సోము. సోముకి కాంట్రాక్ట్ ఫీజ్ పే చేద్దాం. సోము కాదు, ఐఎమ్ సారీ, ఏఎంఆర్ ఇవ్వండి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు ఏఎంఆర్ కదా మన దగ్గర. వెండర్ ఉంది. సోము ఉన్నారా? ఇంకా ఆయన తీసుకోండి. లేదంటే ఏదో 1 lakh ఇవ్వండి. లేదంటే 2 lakhs మీ ఇష్టం. 2 lakhs ఇద్దామా? ఫైన్. సో ఇది వెండర్ ఇన్వాయిస్ సింగిల్ స్క్రీన్ లో F-43 డబుల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాం. క్లియరింగ్ వెండర్ పేమెంట్ F-53 క్లియరింగ్ కదా.
క్లియరింగ్ F-53 వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అని కూడా చెప్తారు దీన్ని. వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-53 ఇది. F-53 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ అంతే కదా, లేదంటే ఏఎంఆర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఎట్లనే అవ్వచ్చు. ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం 43 డబల్ స్క్రీన్ లో. ఇక్కడ ఏం చేస్తున్నాము, పేమెంట్ చేస్తున్నాం. $43 టీ కోడ్ ఇవ్వచ్చు. అమౌంట్ ఇవ్వు వందన, అమౌంట్ ఇవ్వు. 43 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 డబల్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ వెళ్ళు. ఇక్కడ రెడ్ లో ఉంది కదా వందన, చూడు ఈ బ్యాలెన్స్ అమౌంట్ చేస్తే ఓకే అక్కడ అయిపోయినా. సరే ఇక్కడ F-43 ఉందా, ఇన్వాయిస్ జనరల్ F-43 డాక్యుమెంట్ ఎంట్రీ అకౌంట్ పేయబుల్ లో ఉన్నాం, అంటే వెండర్ సంబంధించి. చూసారా, కేర్ డాక్యుమెంట్ సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, డబల్ స్క్రీన్ లో చేస్తాం. డాక్యుమెంట్ డేట్ కిందకి రా, డౌన్ కి రా. 40 అంటే ఏంటి, డెబిట్ కదా, కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకో. ఇక్కడ వెయిట్ ఇక్కడేమో 31 ఉందా. 31 అంటే ఏమి ఇవ్వాలి, వెండర్ తీసుకో. ఓకే 31 అంటే ఏంటి, వందన 31 అంటే ఏం తీసుకోవాలి, 31 1 మినిట్ వందన. వెండర్ తీసుకోవాలి. 31 అంటే వెండర్ తీసుకున్నావు కదా, లేదంటే 40 కూడా తీసుకో. 40 తీసుకుంటే వేరేది ఇవ్వాలి. ఓకే 31 ఇచ్చి చెప్తాను, కంటిన్యూ చేయి. వెండర్ తీసుకో, ఏఎంఆర్ తీసుకో, ఏదైనా తీసుకో, సోము అని ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయి. అమౌంట్ ఇవ్వు, అమౌంట్ ఎంత పే చేస్తున్నావు, పైన అమౌంట్ ఉంది చూడు. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉందా, కాస్ట్ సెంటర్ లేదేంటి, ఇక్కడ కాస్ట్ సెంటర్ ఆప్షన్ కనిపించట్లేదు ఏంటి ఇక్కడ. సరే అయితే ఓపెన్ చేయి. క్రింద 40
40 దగ్గర కాంట్రాక్ట్ ఫీజు. Hmm. 40 అకౌంట్ కిందకి రావద్దన్న టెక్స్ట్ ఆన్ 40 టెస్ట్ ఎరోటివ్ 40 దగ్గర కాంట్రాక్ట్ ఫీజు ఇక్కడ డ్రాప్ డౌన్ చేయి. ఎంటర్ చేయి. తీసుకుంటుందా? ట్రై చేద్దాం. ఇక్కడ ఇద్దాం కాస్ట్ సెంటర్. ఓకే, అమౌంట్ ఇచ్చి అమౌంట్ అంటే ప్లస్ స్టార్ ఇవి చెప్తాను. స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది. ఇక్కడ స్టార్ ఇవి క్రింద బిజినెస్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్ ఇవి ఇక్కడ ఉంది ఆప్షన్. వందన వాయిస్ వినిపిస్తుంది కదా? బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ ఇవి ప్లస్ ఇవి ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయి. సిమ్యులేట్ ఇక్కడ చూడు. 31 అంటే వెండర్ క్రెడిట్ అవుతుంది. 31 క్రెడిట్, 40 డెబిట్ అన్నమాట. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు ఏఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఫీజ్ పే చేస్తున్నాం. ఇది వెండర్ ఇన్వాయిస్ అన్నమాట. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్. చూడు వందన, కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్. కేఆర్ ఎక్కడ ఉంది చూపించు. అది కేఆర్. సేవ్ చేయి. FBL1N వెళ్ళు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయి. ఎంత పే చేయాలి? ఇక్కడ 1 lakh ఉంది. వెండర్ పేమెంట్ చేయాల్సి చూసావు 1 lakh ఉంది. 1 lakh ఇచ్చే 1 lakh ఉంది. సో ఈ వాల్యూ మనం క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకో. వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-53 తెలుసు కదా? F-53కి వెళ్ళు. వెండర్ డాక్యుమెంట్ డేట్ కిందికి రా. అమౌంట్ దగ్గర క్యాష్ తీసుకో. అకౌంట్ దగ్గర క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. అకౌంట్ పైన అకౌంట్ క్యాష్ ఆర్ బ్యాంక్. అమౌంట్ కిందకి రండి. వెండర్ తీసుకో. ఏ వెండర్కి అయితే పేమెంట్ ఉందో అదే తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ టెక్స్ట్ బిజినెస్ ఏరియా చూసా. నాట్ అసైన్ 00 చూసావా? నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ ఆఫ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. కాలిపోతుంది. చూసావా? వెండర్ అకౌంట్ ఏఎంఆర్ డెబిట్ 25 కేజెడ్ డాక్యుమెంట్. ఇది కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. 25 డెబిట్, 50 అంటే క్రెడిట్. క్యాష్ పే చేస్తున్నాం. కాంట్రాక్ట్ ఫీజు క్యాష్ రూపంలో పే చేస్తున్నాం. క్యాష్ అకౌంట్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయి. సేవ్. కంట్రోల్ S ఇచ్చినా కూడా అవుతుంది. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళు. ఆ సెషన్ వెళ్ళు. అది కాదు కింద ఓపెన్ చేస్తుంది. మినిమైజ్ చేసావు వందన.
అది లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయి. చూసావా ఏమీ లేవు, నో ఐటమ్స్ ఉన్నాడు. కంటిన్యూ చేయి. క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకో. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయి. చూసావా అన్ని క్లియర్ అయిపోయాయి, ఏమి లేవు కంటే. చూసావా క్లియరింగ్ చేస్తాం మనం. అర్థమైందా? ఉందనా? ఉందనా? అర్థమైందా? ఓకే ఫైన్. ఎస్ సార్. ఓకే ఫైన్. నెక్స్ట్ రికార్డింగ్ ఆఫ్ చేయి. రికార్డింగ్ ఆఫ్ చేయమన్నా.